నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఎప్పుడు ఓడిపోతామా ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వారే ఎదురు చూస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం జబర్దస్త్ నటుడు సినీ డైరెక్టర్ అయిన వేణు విషయమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇక ఇదే కోవలో ఒక చిన్న స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి. అలా ఈ సినిమాతో ఒక కమీడియన్ దర్శకుడిగా మారడంతో నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్ లో చేయడానికి ఒప్పుకోవడంతో వేణుకి అసలు కష్టాలు మొదలయ్యాయనే చెప్పొచ్చు. అలా తను చేయాలనుకున్న ఎల్లమ్మ సినిమా ముందుకు వెళ్లడం లేదు. మొదట్లో ఈ మూవీకి హీరోగా నాని చేస్తున్నాడనే టాక్ వచ్చినా తను చేస్తున్న పారడైజ్ మూవీలో బిజీగా ఉండడంతో నాని ఆ మూవీ చేయలేకపోగా ఆ మూవీకి హీరోగా నెక్స్ట్ శర్వానంద్ చేస్తున్నాడని, స్టోరీ కూడా అతనికి బాగా నచ్చిందనే వార్తలు బయటికి వచ్చినా ఆ తర్వాత కథ విషయంలో కొన్ని మార్పులు చేయాలని వేణుకి శర్వానంద్ చెప్పడంతో అందుకు వేణు ఒప్పుకోలేదని, దీంతో శర్వానంద్ ఆ ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. అలా ఆ తర్వాత తమిళ్ కార్తీ పేరు కూడా వినిపించిన అతను తన ఓన్ ప్రొడక్షన్ మూవీస్ తో బిజీ అవడంతో ఈ మూవీస్ కి డేట్స్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎల్లమ్మ మూవీ ప్రారంభమవుతుందని అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇక అలా ఇంతవరకు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఉన్నట్టుండి ఇప్పుడు సీన్ మారిపోయింది. వేణు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఎల్లమ్మ మూవీ కంప్లీట్ అవ్వకుండా దేవిశ్రీ ప్రసాద్ తో వేణు మూవీ ఎందుకు చేస్తున్నాడనే అనుమానాలు అందరిలోనూ రైజ్ అయ్యాయి. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే 5 మూవీస్ కి సైన్ చేసి ఉండడంతో వాటిని పూర్తి చేసిన తర్వాతే ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతానని చెప్పడంతో ఈ గ్యాప్ లో వేణు దేవిశ్రీ ప్రసాద్ తో మూవీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అసలు దిల్ రాజు వల్లే వేణు కెరియర్ నాశనమైందా? టచ్అప్ బాయ్ గా ఉన్న వేణు యాక్టర్ గా ఎలా ఎదిగాడు? బలగంలో హీరో అవ్వాలనుకున్న వేణు డైరెక్టర్ గా ఎందుకు మారాడు? 200 రూపాయలతో కెరియర్ స్టార్ట్ చేసిన వేణు నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఎల్దండి వేణు అలియాస్ జబర్దస్త్ వేణు. ఇతను 1979 జూన్ 2న తెలంగాణలోని సిరిసిల్లలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకయ్య, తల్లి మాలవ్వ. ఇతనికి 4 అన్నలు, 4 అక్కలు కూడా ఉన్నారు. అలా వేణు తల్లిదండ్రులు కూరగాయలమ్మగా వచ్చే డబ్బులతో 9 మంది పిల్లల్ని పోషించేవారు. ఇక అందులో చివరి సంతానమే వేణు. వేణు పుట్టినప్పటి నుండి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారడంతో వేణు కూడా కూరగాయలమ్ముతూ తన తల్లిదండ్రులకి కొంత ఆర్థికంగా సహాయంగా ఉండేవాడు. ఇక వేణు తన స్కూలింగ్ ని సిరిసిల్లలో ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వేణు సినిమా హీరోల మిమిక్రీ చేస్తూ జోక్స్ వేస్తూ ఫ్రెండ్స్ అందరినీ నవ్వించడంతో వారు వేణు టాలెంట్ ని చూసి సినిమాల్లోకి వెళ్లమని ఎంకరేజ్ చేసేవారు. కానీ తనకి తెలియని ఊరికి వెళ్లి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వేణు తన ఏరియాలో ఒక అతను ఫ్రీగా మార్షల్ ఆర్ట్స్ ని నేర్పిస్తున్నాడంటే అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యాడు. అలా 5 సంవత్సరాలు బాగా ప్రాక్టీస్ చేసి 1996లో కామారెడ్డిలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ లో పాల్గొని ఛాంపియన్ గా నిలవగా 1997లో రెండోసారి కరీంనగర్ ఛాంపియన్ అవ్వడం గమనార్హం. అలా తనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో చిన్నగా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని ఓపెన్ చేసి 50 నుండి 60 మంది పిల్లలకి క్లాసెస్ ని చెబుతూ ఫీజుని కూడా కలెక్ట్ చేస్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే వేణు తన ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అలా ఆ స్కూల్ కొద్ది రోజులు బాగానే సాగిన ఆ తర్వాత ఉన్నట్టుండి తన స్కూల్ పక్కనే కొత్తగా ఒక కరాటే మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని ఓపెన్ చేయగా నిదానంగా తన స్టూడెంట్స్ అందరూ ఆ స్కూల్లో జాయిన్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే వేణు తన స్కూల్ ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మళ్ళీ ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఒకవైపు చదువు లేక
మరోవైపు పని లేక తన టాలెంట్ తో సినిమాల్లోకి వెళ్లి బాగా సంపాదించాలని తన దగ్గర ఉన్న 200 రూపాయలతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ కి వెళ్లే బస్ ఎక్కాడు. ఇక హైదరాబాద్ కి వచ్చి బస్ దిగగానే నేరుగా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే ఈజీగా ఛాన్సులు వస్తాయని వేణు నడుచుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాడు. కానీ అక్కడ వాచ్మెన్ లోపలికి రానియకపోవడంతో రామానాయుడు స్టూడియోకి వెళ్లినా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అలా నైట్ అంతా బస్ స్టాప్ లో పడుకొని ఉదయాన్నే పబ్లిక్ టాయిలెట్ లో ఫ్రెష్ అప్ అయి ప్రతి సినిమా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఛాన్స్ అడిగినా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కృష్ణానగర్ టీ షాప్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ అతను వేణుతో మాట్లాడుతూ సెట్ వర్క్ కి వస్తే రోజుకి 70 రూపాయలు ఇస్తాననగా వేణు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా అక్కడే తనకి ఒక సెట్ బాయ్ తో ఏర్పడిన పరిచయం కారణంగా 10 మంది కలిసి ఉండే ఒక సింగిల్ రూమ్ లో వేణు కూడా ఉండడం మొదలెట్టాడు. అలా ఒకవైపు సెట్ వర్క్ చేస్తూ మరోవైపు ఆడిషన్స్ ఉంటే అక్కడికి వెళ్లి తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించినా తనకి మాత్రం ఛాన్సులు వచ్చేవి కావు. ఇక ఈ క్రమంలోనే వేణు ఒక స్క్రిప్ట్ రైటర్ దగ్గర పనిలోకి చేరాడు. అలా అతను ఆడియో రికార్డ్ చేసి వేణుకిస్తే వేణు దాన్ని పేపర్ పై రాసి అతనికి ఇవ్వాల్సి ఉండేది. దీంతో అతని దగ్గర 6 నెలలు పని చేయగా ఆ పని ద్వారా తనకి ఎటువంటి ప్రయోజనం లేదని వేణు మళ్ళీ తిరిగి ఊరికి వెళ్లిపోవాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఒక మేనేజర్ చిత్రం శ్రీనుకి టచ్ అప్ బాయ్ కావాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి జాయిన్ అవ్వమని చెప్పడంతో వేణు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మరుసటి రోజు అక్కడికి వెళ్లి చిత్రం శ్రీను దగ్గర టచ్ అప్ బాయ్ గా చేరి అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీ గురించి 24 క్రాఫ్ట్స్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం మొదలెట్టాడు. అలా 3 సంవత్సరాలు అతని దగ్గర పనిచేసిన వేణుకి యాక్ట్ చేసేందుకు చిన్న అవకాశం కూడా రాలేదు. ఇక ఈ సమయంలోనే డైరెక్టర్ తేజ తన కొత్త సినిమా జై కోసం ఒక ఆడిషన్ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్న వేణు అక్కడికి వెళ్ళగా అక్కడే నటుడు ధనరాజ్ తో ఇతనికి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ అప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ గా మారగా కేడి సీతాకోక చిలుక జగడం సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేసిన వేణు పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ తో మొన్న సినిమా చేశాడో అందులో వేణు చేసిన టిల్లు పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత టక్కరి, గొడవ, కంత్రి, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆది విష్ణు, దొంగల బండి అని 50 సినిమాలకి పైగా యాక్ట్ చేసిన తనకి కేవలం 2 లేక 3 రోజులుండే పాత్రలే రావడంతో వేణుకి అంతలా మనీ గానీ ఫేమ్ గానీ రాకపోయేసరికి ఆలోచనల్లో పడ్డాడు. ఇక అలా ఈ సమయంలోనే మల్లెమాల ప్రొడక్షన్ వారు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారని ధనరాజ్ ద్వారా తెలుసుకున్న వేణు అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అప్పటికే వేణు 100 సినిమాల్లో యాక్ట్ చేసి ఉండడంతో ఇమీడియట్ గా అతన్ని సెలెక్ట్ చేశారు. అలా 2013లో వేణు, ధనరాజ్, చంటి, రాఘవ, రఘుని టీమ్ లీడర్స్ గా చేయగా వేణు వండర్స్ అనే టీమ్ తో వేణు కొత్తగా స్కిట్స్ చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉండేవాడు. అలా తను స్కిట్స్ రాసుకొని జబర్దస్త్ షూటింగ్ కి వెళ్లడంతో సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక అలా మరోవైపు ఒక స్టేజ్ లో తన వెనకే వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు జబర్దస్త్ లో టీమ్ లీడర్లు అవ్వడం, పేమెంట్స్ కూడా తనకంటే ఎక్కువగా తీసుకోవడంతో వేణుకి మల్లెమాల టీమ్ కి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలవగా వేణు ఆ షోని వదిలేసి మళ్ళీ సినిమాలో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా తను హీరోగా చేయాలని గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ నమస్తే తెలంగాణలో రాసిన బలగం స్టోరీలో కొన్ని మార్పుల్ని చేసి ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఎక్కడికి వెళ్ళినా స్టోరీ చాలా బాగుంది గాని వేణుతో హీరోగా కాకుండా డైరెక్టర్ గా చేయమని చాలా మంది ప్రొడ్యూసర్లు చెప్పినా వేణు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇక అలా వచ్చిన ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోకపోవడంతో ఇలా ఉంటే అవ్వదని ఫైనల్ గా శ్రీరామ్ అనే ప్రొడ్యూసర్ తో సినిమాని ఓకే చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయగా వేణు తను చేయాల్సిన పాత్రకి ప్రియదర్శిని సెలెక్ట్ చేసి బలగం మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. కానీ ఆ మూవీ స్టార్ట్ అయిన తర్వాత సగంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవడంతో ప్రొడ్యూసర్ శ్రీరామ్ కి మంచి స్నేహితుడైన దిల్ రాజుని కలిసి ఆ మూవీ గురించి చెప్పడమే కాకుండా అప్పటి వరకు తను తీసిన ఫుటేజ్ నంతా చూపించడంతో దిల్ రాజుకి ఆ స్టోరీ బాగా నచ్చి పూర్తి మూవీని తనే తీసుకుంటానని శ్రీరామ్ పెట్టిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పగా ప్రొడ్యూసర్ కూడా అందుకు ఒప్పుకోవడంతో దిల్ రాజు బలగం మూవీని తన ఓన్ బ్యానర్ లో తన కూతురు పేరు మీద చేసేందుకు సిద్ధపడ్డాడు. అలా ఈ మూవీలో వేణు ఒక చిన్న పాత్రలో నటిస్తూ డైరెక్షన్ ని కంప్లీట్ చేయగా 2023లో బలగం మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు వేణుకి బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే వేణు తన తల్లిదండ్రులు చూపించిన శ్రీలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక మరోవైపు బలగం మూవీతో తన కెరియర్ ఊపందుకుంటుందనుకున్నాడు. కానీ ఎప్పుడైతే బలగం మూవీ ఓటీటీలో రిలీజ్ అయిందో అప్పుడే గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి బలగం సినిమా స్టోరీ తనదేనని ఆ కథని 2011లో తను రాసుకోగా 2014లో పచ్చిక పేరుతో నమస్తే తెలంగాణ బ్రతుకమ్మలో ప్రింట్ అయిందని, అయితే తెలంగాణ ఉద్యమ రోజుల్లో తన తాత చనిపోతే పిట్టముట్టలేదని దాన్ని ఆధారంగా తీసుకొని తను ఆ కథని రాసుకున్నాడని, ఆ కథని చూసే నమస్తే తెలంగాణలో తనకి ఉద్యోగం కూడా ఇచ్చారని 4 జోకులు యాడ్ చేసి వేణు డైరెక్టర్ గా పేరేసుకుంటే ఆ స్టోరీ తనదవ్వదని మీడియాలో రెచ్చిపోవడంతో దిల్ రాజు గడ్డం సతీష్ ని తన ఆఫీస్ కి పిలిచి మాట్లాడి తను అడిగినంత డబ్బులిచ్చి రాజీ పడడంతో ఈ ఇష్యూ సద్దుమణిగిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే బలగం మూవీ సక్సెస్ జోష్ తో వేణు ఎల్లమ్మ మూవీ స్టోరీని దిల్ రాజుకి చెప్పగా అతనికి ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని నానితో చేస్తున్నామని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. కానీ అదే
సమయంలో గడ్డం సతీష్ బలగం స్క్రిప్ట్ తనదేనని రచ్చ చేయడంతో నాని వేణుపై నమ్మకం కోల్పోయి ఈ స్టోరీ నుండి తప్పుకున్నాడు. అలా ఆ తర్వాత నితిన్, శర్వానంద్, తమిళ్లో కార్తీ అని ఏ హీరో కూడా వేణుతో వర్క్ చేసేందుకు ముందుకు రాకపోవడంతో చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ ఆ స్టోరీని యాక్సెప్ట్ చేయగా ఇంకో 1 year లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యలో దిల్ రాజు అప్పటికే దేవి శ్రీప్రసాద్ హీరోగా ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ని వేణుకి అప్పగించి డైరెక్షన్ చేయమని చెప్పగా వేణు ఇప్పుడు దేవిశ్రీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అలా 200 రూపాయలతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన వేణు తన ఊర్లో తన తల్లిదండ్రులకి ఒక ఇల్లుని కట్టించి హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ ని తీసుకుని 2 లగ్జరీ కార్స్ తో 5 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. వేణు నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ బ్రతకాలనే ఆశ పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై విరక్తి పుట్టించి కాటికి కడ తీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. ఇది ఫోక్స్ నటుడు దర్శకుడు వేణు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.